చేసుకోవాలి. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు 31:1, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకుని ఎలాగూ. యోబు పెద్ద వయసులో ఉన్నవాడే, పిల్లలు పుట్టారు, ఫ్యామిలీ ఉంది. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. నేను నా కన్నులతో ఒక ప్రామిస్ చేసుకున్నాను, కన్యకును నేను ఎలాగో చూడాలి. నన్ను అడిగితే ఈ రోజులో జనరల్గా మన చూపులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. జనరల్గా అది కావాలని కూడా కాదు, ఎదురు నిలబడ్డా పక్కన ఉన్నా కానీ చూపులు వెళ్ళిపోతూ ఉంటాయి. అది తప్పని నేను అన్నగాని అక్కడ నుండి పక్కకి మరల్చుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అటు ఇటు పోస్టర్స్ ఉంటాయి, మూవీ పోస్టర్స్. ఆ మూవీ పోస్టర్స్ కూడా కొన్ని అశ్లీలమైనవి ఉంటాయి, అలాగే చూస్తూ ఉంటారు. అనుకోకుండా చూసేది వేరు, కావాలని చూసేది వేరు. యోబు అంటాడు ఇక్కడ, నా కన్నులతో నేను నిబంధన ఎలాగో చూస్తాను, అది నాకు వద్దు అనుకున్నాడు, ఇక ఎప్పుడు చూడలేదు ఆయన. ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన ఈ దేహంతో నిబంధన చేసుకోవాలి. నా కన్నులతో అపవిత్రమైన దాన్ని చూడకూడదు, నా నోటితో అపవిత్రమైన దానిని పలకకూడదు. దానియేలు ఒక నిబంధన చేసుకున్నాడు, దాని స్నేహితులుగా, అపవిత్రమైన ఆహారం మేము తినకూడదు. నిబంధన చేసుకున్న వాళ్ళు నిబంధన ప్రకారం నిలబడితే చివరికి ఆశీర్వాదం ఉంటుంది. మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం, దానియేలు చేసుకున్న నిబంధనకి దేవుడు ఆశీర్వదించాడా లేదా, దానియేలు చేసిన నిబంధనకి దేవుడు దీవించాడా లేదా? ఖచ్చితంగా నిబంధన చేసుకున్నాడు. యోసేపు పాపం నుండి పారిపోయాడు, దేవుడు ఆశీర్వదించాడా లేదా? దేవునితో కనుక ఈరోజు ఒక నిబంధన చేసుకుంటే, నా జన్మలో నా సీరియల్ ముఖం నేను చూడండి నిబంధన చేసుకోండి, మీ వల్ల అవుద్దా? కాదంటారా? ఏదైనా ఇక్కడ ఫిక్స్ అయితే చేయగలం. మనం మారాలని మనసు అనుకుంటే మారుతాం, ఆ కష్టంలే అనుకుంటే ఎప్పుడు జరగనే. ఇది వద్దురా బాబు, నా జీవితాన్ని పాడు చేస్తుంది, ఇది వద్దు అని అనుకుంటే ఇక దాని నిబంధన చేసుకోవడం మనం నేర్చుకోవాలి. చెక్ హలో వేరే మైక్ ప్లేస్. యోబుని నేను ఎప్పుడు కూడా నా కళ్ళతో నేను కన్యకను చూడను. ఈరోజు మనం తల నుండి అరికాల వరకు చెక్ హలో చెక్ హలో. మన కన్నులతో నిబంధన, మన నోటితో నిబంధన, మన చేతులతో నిబంధన. ఇగో నా చేతులతో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, పాపం చేయకూడదు, లేదా లంచం ముచ్చుకోకూడదు, అన్యాయం చేయకూడదు. నా పాదాలు ఎప్పుడు కూడా అన్యాయం వైపు వెళ్ళకూడదు, నా నోరు ఎప్పుడు కూడా అన్యాయంగా మాట్లాడకూడదు. నిబంధన చేసుకోండి, మనం అందరం నిబంధన చేసుకోవాలి దేవునితో. అలా నిబంధన చేసుకుని దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత 18వ అధ్యాయం 4వ వచనం, ఇప్పుడు 3 చెప్పే పాయింట్స్. 4వ వచనం చూడండి, 4వ చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరి యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, పడి నడికట్టును తన తీసి దావీదుకు ఇచ్చాను. ఏమి ఇచ్చాడు? 4వ వచనంలో ఏమి ఇచ్చాడు చెప్పండి? దుప్పటి, ఆ తర్వాత కత్తి, విల్లు, నడికట్టు తీసి దావీదుకు. దీని అర్థం తెలుసా మీకు? రాజకుమారుడి దగ్గర యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు దగ్గర ఏముంటాయి? కత్తి, డాలు, లేదంటే అతనికి కావాల్సిన సామాగ్రి అంతా. ఇవన్నీ దావీదుకి ఇచ్చేస్తే యోనతాను ఏం చేయాలి? ఒకటే అనుకున్నాడు, నీవు లేకుండా నాకు విజయము లేదు, కాబట్టి నీవు విజయం పొందాలంటే నాకున్నవన్నీ నీకే ఇవ్వాలని ప్రభువుకి సమస్తాన్ని, అనగా తన దావీదుకి సమస్తాన్ని, అంటే రాజరికాన్ని అప్పగించేశాడండి. ఏ స్వార్థం లేకుండా రాజకుమారుడికి ఏదైతే కావాలో, కత్తి, డాలు, విల్లు, దుప్పటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా నాకు అవసరం లేదు, నువ్వే రాజు అనే మనసులో తీర్మానం చేసుకో. అంటే దేవుడు నిర్ణయానికి తలంచాడు యోనతాను. దేవుడు నిర్ణయం ఏంటి? దావీదు రాజు అవ్వాలనుకున్నాడు, దేవుడు ఆశ్రయించి అభిషేకించాడు. కాబట్టి అతను రాజు అవ్వాలనుకున్నప్పుడు రాజు సామాగ్రి నాకెందుకు అనుకున్నాడు, అవి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? దాసుకున్నాడు. ఒకటన్నా స్వార్థము లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా తనకున్నవన్నీ కూడా దావీదుకి, రాజరికపు వస్తువులన్నీ కూడా దావీదుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దావీదు రాజు అవుతాడని ముందే యోనతానికి తెలుసు కాబట్టే రాజుకు ఉపయోగపడే వాటన్నిటినీ ఇచ్చాడు. కొన్ని ముందే మనం గ్రహించాలి,
కొన్ని ముందే దేవుడు మనకిస్తాడనే విశ్వాసాన్ని బట్టి ముందే మనం ఆలోచించాలి. నోవాహు జలప్రళయము వచ్చే ముందు ఓడగట్టాడు. దేనికోసం? జలప్రళయము వస్తుందని ఎరిగి విశ్వాసంతో కట్టాడు దేవుడు చెప్పినప్పుడు. మరి తర్వాత వచ్చిందా లేదా? ఈరోజు యోనాతాను కూడా ముందుగానే గ్రహించి రాజు అవుతాడు అనుకున్నాడు, ఇచ్చాడు, రాజు అయ్యాడు. తర్వాత మోషే విశ్వాసాన్ని బట్టి పెద్దవాడైనప్పుడు హెబ్రీ పత్రికలో చదవండి, 11:24 ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజల శ్రమ అనుభవించడం మేలని యోచించి కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేని బట్టి? ప్రతిఫలంగా కలగబోయే బహుమానమందు. అంటే ఎప్పుడో జరగబోయే దానికోసం ముందే అన్ని విడిచిపెట్టేశాడు ఈ మోషే. ఈరోజు యోనాతాను కూడా జరగబోయే విషయము నాకు అవసరం లేదు, దావీదే రాజుగా ఉండాలనుకున్నాడు కాబట్టి తనకున్న సమస్తాన్ని విశ్వాసాన్ని బట్టి చేశాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి, మన దగ్గర ఉన్న కొద్దిదాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు తీసుకొచ్చి దేవుని ముందు పెడితే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టి, కత్తి, ఈ డాలు, ఈ విల్లు అన్నీ కూడా దావీదుకి యుద్ధంలో ఉపయోగపడతాయని యోనాతాను ముందుగానే గ్రహించి దావీదుకి ఇచ్చేశాడు. దావీదు మంచి స్నేహితుడు యోనాతాను లాంటి ఫ్రెండ్స్ ఈరోజు దొరుకుతున్నారంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం విడిచిపెట్టవద్దు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని యొక్క స్వభావం కలిగిన వారు, దేవుని ఇష్టానుసారులు ఎవరైనా మీ దరిదాపుల్లో ఉంటే వాళ్ళతో సహవాసం చేయండి. పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేయడం వల్ల ఉపయోగం ఏమిది కూడా లేదు. రెచ్చగొడతా ఉంటారు, ఇవన్నీ వద్దు మనకి. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహవాసం చేస్తే మన కుటుంబాలే ఆశీర్వదించారు. తర్వాత ఇంకొక విషయం చూద్దాము. 19వ అధ్యాయం 1 సమూయేలు 2వ వచనము. 19:2 సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై దావీదుతో ఇట్లా, నా తండ్రి అయిన సౌలుని చంపని ప్రయత్నించున్నాడు కాబట్టి నీ ఉదయం జాగ్రత్త ప్రవేశమైన స్థలమందు దాగి ఉండును. దావీదు గురించి ఇక్కడ ఏం చెప్పాడు? బహు ఇష్టము గలవాడు. ఎవరి మీద? యోనాతానుకి దావీదు మీద బహు ఇష్టం, మామూలు ఇష్టం కాదండి. ఎంత ఇష్టం కలిగాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? సాగో, నా తండ్రి నిన్ను చంపాలని ఉద్దేశించాడు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి దాక్కో. అదే ఇంకొకడైతే ఈ దావీదును మట్టుపెడితే నేను రాజు అవ్వచ్చు. నేను ముందే చెప్పా, రాజు దావీదుగా ఏర్పాటు చేయబడ్డప్పుడు ఈ యోనాతానుకి నేను రాజు అవ్వాలనేటువంటి స్వార్థము లేనే లేదు. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న యోనాతాను తర్వాత ఏమయ్యాడో చూద్దాం తర్వాత. మీరు అనుకోవచ్చు, యోనాతాను ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు మరి యుద్ధంలో చచ్చిపోయాడు? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఇప్పుడు చూడండి, మనం మంచిగా జీవిస్తున్నప్పటికీ పాత నిబంధన గ్రంథంలో తండ్రుల పాపాలు ఖచ్చితంగా పిల్లల మీదకి దేవుడు చెప్పాడంటే మాట తీసుకోవడం ఇంకంతే. ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా అదే. ఆ రోజు మాట ఇచ్చాడంటే దేవుడు తీసుకునేవాడు కాదు, పశ్చాత్తాపడు ఆయన మాట ఇస్తే. ఇప్పుడు ప్రభు మాట ఇచ్చాడు వస్తానని, కానీ రావట్లేదు. ఎందుకు? మన కోసం అవకాశాలు మనకే ఇస్తున్నాడు దేవుడు. ఆ రోజు ఇక యోనాతాను అంట బహు ఇష్టం కలిగి అతని ప్రాణాన్ని కాపాడు. వెళ్ళిపో దావీదు, ఇదిగో నా తండ్రి నువ్వు చంపాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పేసి దావీదుకి సైగ చేసి వర్తమానం పంపి ఆయన్ని ఒక మంచి స్థలానికి పంపించాడు యోనాతాను. కాబట్టి బహు ఇష్టము గలవాడు కాబట్టి అపాయం నుండి తప్పించాడు. ఈరోజు ఈ యోనాతాను వలె బహు ఇష్టము దేవుని మీద. ఇప్పుడు దావీదు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? దేవునికి. యోనాతాను ఎవరికి సాదృశ్యం? విశ్వాసికి. గుర్తుపెట్టుకోండి, దావీదు ఎవరికి సాదృశ్యమో? దేవునికి. యోనాతాను విశ్వాసికి సాదృశ్యం. కాబట్టి దేవుని మీద మనం కూడా బహు ఇష్టం కలిగి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ ప్రథమ స్థానం ఎవరికంటే నీ కుమారులు, నీ భార్య, నీ బిడ్డలు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిదంటే మన ఇంట్లో వాళ్ళకి ఇస్తాం. మన ఇంట్లో వాళ్ళు మనకు ప్రాణం పెట్టడం వల్ల మనకు రక్షణ రాలా. దేవుడు ప్రాణం పెట్టడం వల్ల నీ ఇంట్లో వాళ్ళు ప్రేమించు, కానీ దేవుని తర్వాత నాకన్నా ఎక్కువగా మీరు దేనిని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడు. ప్రేమించండి మీ బిడ్డల్ని, మీ భార్యల్ని, భర్తల్ని, కానీ దేవుని కన్నా ఎక్కువ ఏది కానే కాదు. దేవుణ్ణి మొదటి స్థానంలో
పెట్టాలి. తర్వాత 19వ అధ్యాయం 4 వచ్చింది చూడండి. 19:4 నేను ముగించేస్తా త్వరగా. 19:4 చూడండి ఒకసారి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదు గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు ఏ విషయంలో తప్పిదము చేసినవాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయంలో ఈ పాపము చేయకుందువు గాక అని నాంద చెబుతున్నాడు. ఇక్కడ దావీదు గురించి ఒక మంచి సాక్ష్యం పలికాడు. అంటే తన తండ్రి చంపాలనుకుంటే తన స్నేహితుడైన దావీదు గురించి మంచి సాక్ష్యము తండ్రి దగ్గర చెప్పాడు. ఎందుకు నాన్న నువ్వు చంపాలనుకుంటున్నావు దావీదుని? ఏ కీడు చేశాడు? మేలే చేశాడు కదా. ఆ రోజు గొలియాతు వచ్చి సవాల్ చేస్తుంటే ఒక్కడు రాలేదు ఇజ్రాయేలీలోంచి ఆయన చంపడానికి. కానీ ముందుకు వచ్చి మన దేశాన్ని కాపాడింది ఎవరు? దావీదు. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. సౌలుదంతా ఎలాంటిదంటే, ముందు దావీదు కాపాడితే నా కుమార్తెని ఇస్తాను, అర్ధ రాజ్యం ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన వాడు చాలా కాలం వరకు కుమార్తెని ఇవ్వలేదు. దావీదుకి తర్వాత ఒక ఎగ్జామ్ పెడతాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ ముంగోళ్ళు తెస్తే అని పెళ్లి చేస్తాను, అది చేయను అంటాడు. వంకలు పెట్టేశాడు దావీదుతో సౌలు. ముందేమో ఎవరైనా కాపాడితే కనుక దేశాన్ని వాళ్ళకి నేను కుమార్తె నుంచి పెళ్లి చేస్తా అన్నాడు, మాట తప్పేశాడు. ఇప్పుడు సౌలుతో అంటాడు కుమారుడని యోనాతాను, నాన్న నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? దావీదు మంచివాడు, మేలు చేశాడు, కీడు మాత్రం మనకి చేయలేదు అని చెప్పి మంచి సాక్ష్యం పోలే. మన గురించి ఎప్పుడు కూడా నీవు ఎప్పుడు కూడా మనుషుల ముందు ఒక మాట, మనుషుల తర్వాత వెళ్ళిన తర్వాత ఒక మాట. ఎప్పుడు కూడా మంచి సాక్ష్యం పలకాలి మనం ఇతరుల గురించి. జాగ్రత్త నేర్చుకోండి. యోనాతాను ఇతరుల గురించి మంచి సాక్ష్యం, అంటే దావీదు గురించి మంచి సాక్షిగా మంచి సాక్ష్యం చెప్పాడు. మంచివాడు, అతను చంపొద్దు, ఏ కీడు చేయవద్దు. ఆ తండ్రికి తోడవలసింది యాక్చువల్గా. అందుకే సౌలు తర్వాత తిడతాడు కుమారుని. ఏమంటే తెలుసా, అరే నువ్వు పిచ్చోడు మంటలోడువా, ఆడగొట్టు దాని కొడుకు అని తిడతాడు, బూతులు తిడతాడు, బూతులు ఇచ్చేస్తాడు. సౌలు కుమారుని అంటాడండి, వాడికి సపోర్ట్ చేస్తాడు, నువ్వు రాజు అవ్వాలని నేను ప్రయత్నం చేస్తాను అంటాడు. అసలు నాకే వద్దురా బాబు రాజరికం అని చెప్పి ఇతను చెప్తే ఆయన ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. సౌలు పోరాడి చివరికి ఏం చేశాడు? చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సౌలు. ఓకే, కాబట్టి ఇప్పుడు దావీదు గురించి మంచి సాక్ష్యం. కాబట్టి మనం కూడా ఇతరుల గురించి ఎప్పుడు మంచి మాటలే పలకాలి, చెడ్డ మాటలు ఎప్పుడు కూడా పలకొద్దు. తర్వాత యోనాతాను చేసిన ఒక మిస్టేక్ నేను ఇప్పుడు చెప్తా చూడండి. 1 సమూయేలు 23వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడు అయిన యోనాతాను లేచి మనలోనున్న దావీదును, వనములోనున్న దావీదుని దగ్గరకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకుని జాలడు, నీవు భయపడొద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచిన. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుంటారు. దావీదు వనంలో నుంచి యోనాతాను తన ఇంటికి. ఇప్పుడు యోనాతాను ఎందుకు చనిపోయాడు అంత మంచివాడు అని మీరు అనుకోవచ్చు. దానికి సమాధానం ఇక్కడే ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో మనకి ఏం తెలియజేస్తుంది చూడండి. ఇప్పుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు కదా, నేను విడిచిపెట్టను, నువ్వు రాజు అవుతావు, నేనేమవుతాను? నీకు సహకారిని అవుతాను అన్నాడు. కరెక్ట్గా అర్థమవుతుంది మీకు అక్కడ. నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అన్నాడు. సరే, రాజు అవుతావు, భయపడవద్దు, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు అతనితో కలిసి ఉంటానని వాగ్దానం చేసినవాడు దావీదు కష్టంలో ఉంటే దావీదుతో పాటు ఉండకుండా ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఏనండి జాగ్రత్తగా, దావీదును బలపరిచాడు, బాగానే ఉంది. నీవు వెళతావు, నీకు సహకారిగా నేను ఉంటాను, నువ్వు రాజు అయితే నీకు సపోర్ట్గా నేను ఉంటాను అన్నాడు. ఎంత మంచివాడో చూడండి. కానీ అతనితో ఉండకుండా ఇంటికి వెళ్ళడం అనేది చేసిన రాంగ్. ఎందుకంటే తర్వాత యుద్ధం జరుగుతుంది. తర్వాత రాంగ్ స్టెప్ ఏం చేశారంటే, దేవుడు విజయం ఇవ్వని చోట యుద్ధానికి తనంతట తానే వెళ్ళిపోయాడు. ఎందుకు మిస్టేక్ చేశాడు? యోనాతాను అన్ని విషయాల్లో బాగా నిలబడ్డాడు. ఒక విషయంలో ఒక చిన్న మిస్టేక్. దావీదుతో ఉంటే ప్రాణంతో బ్రతికుండేవాడు. వనంలోకి వెళ్ళాడు దావీదు, నెక్స్ట్ యుద్ధం జరగబోతుంది. దావీదుని విడిచిపెడితే యుద్ధంలో విజయం వస్తుందా? దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు? సౌలు పక్షంగా ఉన్నాడు, దావీదు పక్షంగా ఉన్నాడా? దావీదు పక్షంగా నిలబడాల్సిన యోనాతాను దావీదుని వనంలో వదిలిపెట్టి తన తండ్రితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఈ ఒకసారి మనం చేసే నిర్ణయాలు ఎలా ఉంటుంది తెలుసా? దేవుని పిల్లలతో సావాసం చేయకుండా, చదివేవాడితో సావాసం చేయకుండా, చదవనోడితో తప్పినోడితో వెళ్తే మనం కూడా తప్పి కూర్చుంటాం. దేవుని బిడ్డతో సావాసం చేయకుండా దేవుడు విడిచిపెట్టిన సౌలుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడండి యోనాతాను. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో మరణిస్తాడు. 1 సమూయేలు 31వ అధ్యాయం మీరంతా చూసినట్టయితే 31వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇలాగ అమాలేకు దోచుకొని 31వ అధ్యాయం చూడండి. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఇజ్రాయేల్ ఫిలిస్తీయుల ఎదుట నుండి
పారిపోయారు. గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీన్ల వారిని హతము చేయొచ్చు, సౌలును అతని కుమారులను తరుముచ్చు. ఇప్పుడు చూడండి, సౌలుకి ఎంతమంది కుమారులు? యోనతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చున్నాయి. ఇప్పుడు చూడండి, వెంటబడి సౌలు కుమారులు ముగ్గురిని కూడా, సౌలుకి ఎంతమంది కుమారులు కుమార్తెలు? ముగ్గురు కుమారులు, కుమార్తె ఏదో కాలు చెప్పారు కదా, ఏం కాలు ఆ పేరు? మేకాలు. ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, నలుగురు పిల్లలు సౌలుకి. ఆ ముగ్గురు యుద్ధంలో తరిమి చంపేశారు. నీకు అర్థమైందా? ఇప్పుడు యోనాతాను ఇంత మంచివాడు ఎందుకు యుద్ధంలో చచ్చిపోయాడు? దేవుడున్న దావీదు వైపు నిలబడకుండా చిన్న మిస్టేక్ చేసి ఇంటికి వెళ్ళి అతను గ్రహించలేకపోయాడు, నా తండ్రి పక్షంగా దేవుడు. కూర్చోవాలి పిల్లలు, కూర్చోండి, లేవద్దు, పైకి లేవద్దు, వాక్యం అయిపోతే పైకి లేవద్దు, వినండి. ఇంకా తండ్రి పక్షంగా దేవుడు లేడు, దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని ఉన్న దావీదుతో ఉండకుండా దేవుడు లేని సౌలుతో యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టే తన ప్రాణం మీద కూరి, ఆ రోజు కనుక యుద్ధంలో సౌలుతో పక్షంగా లేకుండా దావీదుతో ఉన్నట్టయితే తర్వాత దావీదు రాజు అయ్యేవాడు. దావీదుకు సహకారిగా యోనతాను. చిన్న మిస్టేక్ అండి, గ్రహించి ఉండడు. నాకు తెలిసి యోనతాను కూడా ఊహించి ఉండడు. దేవునితో, దేవుడు లేని చోట యుద్ధం చేయదు ఎప్పుడు. మీరు ఇక్కడ దేవుడు లేడు అనుకుంటే యుద్ధం చేయొద్దు, అసలు ప్రాణం పోతుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? యోనతాను చేసిన చిన్న మిస్టేక్ అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యోనతాను గురించి మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మొదటి పాయింట్ చెప్పండి. యోనతాను లక్షణాలు. యోనతాను గురించి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మీకు రావాలంతే. నా వైపు చూడండి, మీకు వచ్చేస్తుంది. మొదటిది ఏంటంట? యోనతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. ఆ రోజు నుండి ఒక ప్రమాణం చేసుకున్నారు. అంటే ఈ ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. మనం కూడా దేవునితో అంటు కట్టబడాలి, మన హృదయము దేవునితో కలిసిపోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఒకటి. రెండవది, యోనతాను ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు. అంటే దేవునితో మనం స్నేహం చేయాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంట? స్నేహితులని పిలుస్తున్నాడు. కాబట్టి దేవునితో మనము కలిసిపోయి స్నేహము చేయాలి. రెండవది. మూడవది ఏంటి? మూడోది ఏంటి? నిబంధన చేసుకున్నాడా లేకపోతే ప్రాణ స్నేహితుని ఎంచుకున్నాడు? తర్వాత మూడోది నిబంధన చేసుకున్నాడు. మూడోది నిబంధనేనా? ప్రేమించచ్చు నిబంధన చేసుకున్న భార్యాభర్తలు ఎలాగైతే నిబంధన చేసుకుని, దేవునితో మనం కూడా ఒక నూతన నిబంధన. యోబు తన కనులతో ఎలాగైతే నిబంధన చేసుకున్నాడో మనం కూడా నిబంధన చేసుకోవాలి. నా చేతులతో ఎప్పుడు కూడా అక్రమమైంది చేయొద్దు, నా నోటితో బూతు మాట, నా నోటితో చండాలం మాట్లాడు, నా నోటితో దేవుని మహింపరచ. నిబంధన చేసుకోండి. నోటితో, చేతులతో, కాళ్ళతో, బాడీతో నిబంధన చేసుకోవాలి ప్రభుతో. 4వ పాయింట్ చెప్పండి. తనకు ఉన్నటువంటి సమస్తం ఏమన్నా చెప్పండి? కత్తి, డాలు, విల్లు, తర్వాత దుప్పటి, ఇవన్నీ కూడా దావీదుకి. అంటే రాబోయే రాజు దావీదే కాబట్టి తనకున్నవన్నీ కూడా దావీదుకే సమర్పించి సమస్తాన్ని ఇచ్చేసాడండి. అంటే యోనతాను అసలు స్వార్థం అనేదే లేనివాడు. 5వ పాయింట్ చెప్పండి. మంచి సాక్ష్యం చెప్పాడు తన స్నేహితుని గురించి. ఎప్పుడు కూడా మనం ఇతరుల గురించి మంచి సాక్ష్యం పలకాలి, కానీ అబద్ధ సాక్ష్యం ఎప్పుడు కూడా పలకొద్దు అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకో పాయింట్ చెప్పండి. దావీదంటే యోనతానికి బహు ఇష్టమైంది కాబట్టి తప్పించాడు. బహు ఇష్టమైంది కాబట్టి అపాయం తప్పించాడు. మనం కూడా బహు ఇష్టంగా దేవునితో ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, చివరి పాయింట్. ఎన్నోది అది? యోనాతాను నిబంధన చేసుకున్న ఒక చిన్న తప్పు చేశాడు. దేవునితో ఉండే దావీదుతో ఉండకుండా దేవుడు వదిలేసిన సౌలుతో ఉన్నాడు. కాబట్టి తన ప్రాణానికి ఉరి తెచ్చుకున్నాడు. ఇది ఫైనల్ పాయింట్. యోనాతానులో మీరు నేర్చుకున్న అర్థమైంది ఎప్పుడైనా? దేవుని బిడ్డలతో ఉండండి, ఆశ్రయించబడతారు. సైతానుతో బిడ్డలతో ఉండండి, ఓడిపోతారు. యోనాతాను అంత మంచివాడైనప్పటికీ ఈ విషయంలో ఆయన చిన్న మిస్టేక్, అనుకోలేదు అలా జరుగుతుందని. కానీ ఏమైపోయింది? పాపం ప్రాణాన్ని పోగొట్టుకున్నది. కానీ దేవుడు ముందే చెప్తాడు, సమూయేలు ఇదిగో రేపటికి నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పింది ప్రవక్త జరిగింది. కాబట్టి యోనాతాను గురించి మీరు నేర్చుకోండి. ఈ రోజు నుండి యోనాతాను ఎలాగ జీవించాడో, ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారో అవన్నీ మీ జీవితాలు అన్వయించుకోండి.
ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాడు. ఓకే, తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవా, మీ ఘననామమునకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి రక్షించి సజీవ లెక్కలో ఉంచేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ దినమునైనా ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలందరూ బలపరచబడ్డారని నమ్ముతున్నాం. యోనాతాను దావీదుతో కలిసిపోయి ఇష్టానుసారుడైన హృదయానుసారుడయ్యాడు ప్రభువా. తనకున్నవన్నీ ఇచ్చేసాడు ప్రభు, మంచి సాక్ష్యం చెప్పాడు, అదే రీతిగా నిబంధన చేసుకున్నాడు ప్రభువా. చివరికి ఒక చిన్న మిస్టేక్ చేయడం తన ప్రాణం పోగొట్టుకున్నాడు. తండ్రి చేసిన పాపము తనని నశింపజేసింది ప్రభు. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, నీ నిబంధనలో మేము నిరంతరం నిలబడి మా తల్లిదండ్రుల దోషములు పాపములు ఏమైనా ఉంటే వాటి నుండి క్షమించు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యోనాతాను వంటి గొప్ప హృదయము మాకు దయచేయండి. స్వార్థము లేని హృదయము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నిస్వార్థమైన హృదయాన్ని మాకు దయచే. నీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టుకుని బలపరచమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, మీకు మాట ఇచ్చిన రీతి